నేను 'మిస్టర్ పర్ఫెక్ట్' షూటింగ్‌లో ఉన్నప్పుడు ప్రభాస్ గారితో ఉన్న ఇంటరాక్షన్ ఎలా ఉండేదంటే, ఆయన ప్రతి ఒక్కరిని కంఫర్టబుల్ చేసి దగ్గరికి తీసుకుంటారు. సేమ్ యాజ్ నన్ను కూడా అలానే తీసుకున్నారు. ఇన్‌ఫాక్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ప్రభాస్ గారి కాస్ట్యూము, తన కోట్ ఒకసారి ఒక సీన్‌లో చూసి నాకిచ్చేసి ఇది ఏసుకో బావుంటదని తన కాస్ట్యూమ్ ఇచ్చారు. అంత స్వీట్ పర్సన్. మా మధ్య ఎటువంటి అంటే ఆయన స్థాయి పెద్ద స్థాయి. అయినా సరే మనతో మింగిల్ అయిపోయి మనకు కోఆపరేట్‌గా ఉంటారు. ఐ రెస్పెక్ట్ హిమ్ లాట్. ఆయన ఎక్కడ పాన్ స్టార్. నేను ఆయన గురించి మాట్లాడేది అసలు ఏం మాట్లాడితే ఏమవుతుందో అర్థం కావట్లేదు. నేను మాట్లాడింది ఏంటంటే నేను 'మిస్టర్ పర్ఫెక్ట్' చేయాల్సింది కాదు. ఎందుకంటే ఆ టైంలో నాకు చెప్పింది వేరు డైరెక్టర్ గారు, జరిగింది వేరు. దీనిలో ప్రభాస్ ఎక్కడున్నారు సార్? ప్రభాస్ గారు ఎక్కడున్నారు సార్? ప్రభాస్ గారు లేరు. కాకపోతే ప్రభాస్ గారుతో అసలు నాకు కంపారిజన్ ఏముంది అసలు? ప్రభాస్ గారి ప్రస్తావన లేదు. లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రిగ్రెట్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే నాకు చెప్పిన క్యారెక్టర్ అయినా వేరు, చేసింది వేరు కాబట్టి నేను డెఫినెట్ రిగ్రెట్ అవుతాను.